మన దేశంలో జరిగిన రకరకాల దాడుల వల్ల ఈ ఈ ఈ వందల వేల సంవత్సరాలు మనం పోగొట్టుకొని మనం ఏం చేసాం, మన సమయం ఆఖరికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమైంది, భక్తి ముఖ్యమైంది. మనకి కేవలం సంపాదననే మనకి జీవన విధానంగా మారిపోయింది. కానీ కొంతమంది ఏం చేశారు, మా మంచి అమ్మలు ఏం చేయగలిగారంటే, మా అమ్మమ్మ చేసేది కాబట్టి నువ్వు చేయాలి. పిల్లవాడు వచ్చే పాప వచ్చి అమ్మ ఎందుకు మనం ఇది చేయాలి అంటే, మా అమ్మ చెప్పిందో మా నాన్నమ్మ చెప్పిందో అని చెప్తున్నాను తప్పరించి దాని వెనక ఉన్న సైన్స్, ఆ శాస్త్రం అని ఏదైతే అంటున్నామో దాని మీద చేయి జార్చుకున్నాం మనం. అందుకని ఇప్పుడు మనకి జెన్జీలు ఆల్ఫాలు బీటాలు చెప్తున్నప్పుడు మనం అది కూడా శాస్త్రమే నాన్న అని చెప్పే పరిస్థితుల్లో ఈనాటి అమ్మలు లేరు. అది మనం చేసుకున్న దురదృష్టం. కానీ ఈ ప్రశ్నించే తత్వం మనలో లేకుండే. అప్పుడు అమ్మ చెప్పింది చేసుకున్న అమ్మను మనం అడుగుంటే ఆ నాలెడ్జ్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యిండేది. ఇప్పుడు పిల్లలు ప్రశ్నిస్తున్నారు కనుక ఇప్పుడు నేర్చుకోవాల్సింది మీరు నేను అమ్మలందరూ కలిపి ఇలాంటి విద్వాంసుల దగ్గర, పండితుల దగ్గర, గురువుల దగ్గర ఇప్పటికైనా నోరు తెరిచి మనము ఎందుకు ఇది సాంప్రదాయంగా వంశపారపర్యంగా వస్తుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మన సమాధానం చెప్పకపోతే అది పాత చింతకాయ పచ్చడి అవ్వచ్చు,